అందరికీ నమస్కారం. హెచ్బి కృష్ణాచార్య నేను తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్ అధినేతగా మాట్లాడుతున్నాను. మీ అందరికీ ప్రపంచ లోకము 8 కోట్ల జనాభాలకు, నా స్నేహితులకు, బంధువులకు, కొలీగ్స్కు నేను చెప్పదలిచింది ఏంటంటే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2025. సో ఈ న్యూ ఇయర్ జరుపుకుంటున్నాము 2025లో. ఇది ఈ ఈ యొక్క వీడియో మీకు చైతన్యపరుస్తుంది. అంటే మనము మనం బాగుండాలి, అందరు బాగుండాలనే అనేదే మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క దేశానికి ఒక గవర్నమెంట్ ఉంటుంది. అన్ని గవర్నమెంటుల ఎజెండా ఏంటంటే ప్రజలు సంక్షేమంగా బతకాలి అన్న ఎజెండా అనమాట. సో ఈరోజు ప్రపంచమంతా ఓ విధంగా తయారైంది, ఎన్నో ప్రాబ్లమ్స్ సమకూర్చిందనమాట. సో ఆ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అవి మీకు తెలిసినాయి అనుకో, మీరు అండర్స్టాండింగ్ చేసి జాగ్రత్తగా బతకగలుగుతారు. సో ఫస్ట్ మనం ఏంటంటే మానవత, పుట్టినవాడు ఎప్పుడు అందరు సమానంగా పుడతారు. ఆల్ ఆర్ ఈక్వల్. భూమి మీద పుట్టినవారు ప్రతి ఒక్కరూ సమానంగా బతికే హక్కు ఉంది. గొప్పవాడు గొప్పవాడుగానే బతకాలి, బీదవాడు బీదవాడినే బతకాలి, బీదవాడిగానే చావాలి అన్నట్టు లేదు. కానీ ఈరోజు తేడాలు ఎందుకు వచ్చినాయి? అదే గొప్ప దేశాలలో ఏ విధంగా ఉంది? మన బీద దేశంలో బీదోడు బీదోడుగా ఉంటాడు, ఆ బీదోడు బిచ్చపోడుగా అయిపోతుండు. సో ఈ విధంగా ఉన్నది కాబట్టి అందరం సమానత. ఫస్ట్ మీలోన ప్రేమ కలగాలి. సో మీ తల్లిదండ్రులు ప్రేమగా పెంచిర్రనుకో, పిల్లలు కూడా ప్రేమగా పెరుగుతారు, మర్యాదపూర్వకంగా పెరుగుతారు. పిల్లల్ని మీ తల్లిదండ్రులు కోపంలో ఉన్నారనుకో, పిల్లలు కూడా కోపంగా తయారవుతుంది. ఆ జీన్స్ అనేది ఆ విధంగా అవుతాయి అన్నమాట. సో సో అది ఒక కారణం అనమాట. మనము ప్రేమించండి, మీ తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వండి, భార్యాభర్తలకు అండర్స్టాండింగ్ ఉండాలి, రెస్పెక్ట్ ఇవ్వండి, లవ్ చేయండి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చేయాలంటే పేషెన్స్ ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, ఇమోషనల్ కావద్దు, ఆర్గ్యుమెంట్ చేయొద్దు. ఎవరన్నా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారంటే మీరు సైలెన్స్ ఉండండి, అంతే. అండర్స్టాండింగ్ బట్టి ఉండాలి. సో ఆ విధంగా ఆస్తుల కోసము పోట్లాడి కోర్టు కేసులు ఇట్లా కాదు. అండర్స్టాండింగ్, ఆనెస్టీ అనేది ఉండాలి. ఆనెస్టీ లేకుంటేనే ఈ విధంగా అయిన మిస్అండర్స్టాండింగ్లు అయిపోయి కొట్లాటలు పంచాయతీలు అయ్యి కోర్టు కేసులు దాకా పోయి జీవితంలో చనిపోయిన చావు ముఖం చూడని పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ యొక్క పర్టికులర్గా ఈ హైదరాబాద్ తెలంగాణలో. సో అదనమాట. ఇంకొకటి స్ట్రెస్ సాధిస్తుంది. స్ట్రెస్ అంటే స్పీకరు, టెన్షను, ఎలా టాక్సిక్ లైఫ్. ఒక పాయిజన్ ఏ విధంగా ఉంటుందో ఆ పాయిజనస్ లైఫ్ అనేది అనుభవిస్తారు జనాలు. సో ఈ విధంగా ఏమైపోతుందంటే సొసైటీ అనేది ఒక ఫేక్ అండ్ బ్యాడ్గా తయారవుతుంది. ఈ సొసైటీ ఇంతే, ఇది ఫేక్, బ్యాడ్గా, న్యాయంగా బతకలేము, అన్యాయంగానే బతుకుతామన్న సమకూర్చుతున్నాయన్నమాట. సో ఇంకొకటి ఫిజికల్ హెల్త్ ఖరాబ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి బీపీ రావడము, షుగర్ రావడము ఎందుకైతుంది అనేది ఈ వీడియో తర్వాత మీకు అన్నీ అర్థమైపోతాయి. అంటే మనము ఈ విధంగా ఇరుక్కుపోయినామా అనేది. సో ఇంకోటి, ప్రతిదాని ఫిజికల్ ఇన్యాక్టివిటీ వల్ల కూడా చాలామంది చనిపోతుండ్రు. సో ఫస్ట్ నేనేం చెప్పేదంటే మీకు సో వీలుంటే వాకింగ్ చేయండి, యోగా చేయండి. ఏ బీమార్ వచ్చినా కానీ ప్రస్తుతం వితౌట్ ఎనీ మెడికేషన్ ద్వారా ఆకుప్రెషర్ చేయండి, యోగముద్ర చేయండి. ప్రతి ఒక్క డిజీజ్కు, ప్రతి ఒక్క సిమ్టమ్కు ఆకుప్రెషర్ అండ్ యోగముద్రను ఉంది. మీ యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ సెర్చ్లో కొట్టేసి అలా చూస్తే మీరు చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు ప్రేమగా బతకండి. కోపము, ఆవేశము శాసించలేరు. సో మీరు శాసిస్తే మీకన్నా ఇంకో బలవంతుడు ఉంటాడు. సో అందుకని నేను చెప్తున్నా. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఈ టాపిక్ నేమ్ వచ్చేసి 8 బిలియన్ పీపుల్, 1 ప్లానెట్, అవర్ కామన్ ఫ్యూచర్. అంటే 800 మంది కోట్లల్లో సో ఒక 15 సంవత్సరాల తర్వాత 400 మంది కోట్లు మంది చనిపోబోతున్నారు. ఎందుకని ఈ దాని ఉద్దేశమే ఈ వీడియో. ఎందుకంటే ఫస్ట్ కామన్ గోల్ ఏంటంటే కొంబాటింగ్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పులు. ఇప్పుడు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీస్ పెరిగిపోయింది.
ఆ 1.5 డిగ్రీస్ పెరిగిపోవడం మూలంగా ఏమైతుందంటే తుఫాన్లు, విపరీతమైన తుఫాన్లు రావడము, అన్నీ మునిగిపోవడము, ఈ విధంగా జరుగుతుందన్నమాట. ప్రాణ నష్టము, ఆస్తి నష్టం జరుగుతుంది. ఈ 1.5ని తగ్గియాలనేది ప్యారిస్ గవర్నమెంట్ అగ్రిమెంట్ ఒకటి చేసుకున్నారు అన్ని దేశాలలో. కానీ అది విఫలమైపోయింది. విఫలం ఎందుకయిందంటే అమెరికా రాజ్యం లాంటి వాళ్ళు దాన్ని విత్‌డ్రా చేసుకున్నారు. సో అన్నమాట. ఈ విఫలం ఏందంటే 1.5ని తగ్గేయలేము. ఒకవేళ 3 డిగ్రీస్‌కి వెళ్ళిపోయిందంటే ఇంకా డేంజర్. మొత్తం మునిగిపోతది. సీ కోస్ట్ ఏరియాలు ఎన్నైతున్నాయో, సముద్ర తీరాలు ఎన్నున్నాయో అందరూ మొత్తం ప్రదేశం నివసించేది 3 ఫీట్ హైట్ ద్వారా అది మొత్తం నిండా మునిగిపోతదనమాట. సో క్లైమేట్ చేంజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇది. దీన్ని నిర్మూలించాలంటే మనము ఫస్ట్ రెడ్యూసింగ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, అంటే పొల్యూషన్ అనేది తగ్గియాలి. పొగ పొల్యూషన్ అనేది తగ్గియాలన్నమాట. పొల్యూషన్ అనేది తగ్గిస్తేనే ఇది అది. సో కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక మంచి పని ఏం చేసిండంటే దేశవ్యాప్తంగా రైల్వే మాల్గాడీలు అంటున్నాం కదా, రైల్వే వ్యాగన్లు ఉంటాయి కదా, అవన్నీ ట్రాన్స్పోర్ట్ సెపరేట్ డెడికేటెడ్ ట్రాక్ చేసిండు. అంటే ఈ ట్రాన్స్పోర్ట్ లారీలు ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్ అన్ని బంద్ అనమాట. బ్లాక్ స్మోక్ అనేది విడుదల అనేది బంద్. సో ఈ విధంగా తయారు చేస్తుండు. ఏ లీడర్ అయితే మీకు వాతావరణ మార్పుల మీద మీరు ఇది చేస్తారో ఆ లీడర్ని ఎన్నుకుంటేనే మంచిది. ఇంకోటి ప్రిజర్వింగ్ బయోడైవర్సిటీ అండ్ ప్రొటెక్టింగ్ ఈకోసిస్టమ్. బయోడైవర్సిటీ అంటే చెట్లు, చేమలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటికి ఏమైపోయినాయి, అవి డ్రాప్ అయిపోతున్నాయి. పొల్యూషన్ పెరగడం మూలంగా అడవులను నిరంతరంగా కట్ చేయడం వల్ల అండ్ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ వార్మింగ్ వల్ల ఈ చెట్లు, చేమలు, ఆ గ్రీనరీ అంతా తగ్గిపోతుంది. సో ఇది విధమైన ప్రాబ్లం ఉన్నదన్నమాట. ఎప్పుడైతే ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుందో మనిషికి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అన్నమాట. ఇంకో ట్రాన్సిషన్ టు రిన్యూవల్ ఎనర్జీ అంటే సోలార్ పవరు, విండ్ పవరు, హైడ్రో ఎలక్ట్రిక్ పవరు, ఇవి యూజ్ చేయాలి. ఏ గవర్నమెంట్ అయితే మీకు చైతన్యం చేసి సోలార్ పవరు, విండ్ పవర్ యూజ్ చేస్తుందో అదే మంచి గవర్నమెంటు. ఇంకోటి రెడ్యూసింగ్ పొల్యూషన్ రెడ్యూస్ చేయాలంటే ఇలా. సో ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఉంది, సౌత్ ఇండియాలోనే నంబర్ 1 పొల్యూషన్ అయిపోయింది. ఎవరు అయినా ట్రాన్స్పోర్టేషన్ వాడాలి. ఎంఎంటీఎస్ ట్రైన్ ఉంది, మెట్రో రైల్ ఉంది, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది, వాడుతుండాలి. కానీ బైక్ ఉంది కదా అని, కార్ ఉంది కదా అని వాడితే ఏమవుతుంది, ఆ బ్లాక్ స్మోక్ విడుదలైపోయి ఇది అవుతుంది అనమాట. సో దీనికి పొల్యూషన్ రెడ్యూస్ చేసుకోవాలి. ఎలక్ట్రికల్ వెహికల్ వాడాలి. ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఎలక్ట్రికల్ వెహికల్ వాడాలని. సో ఇంకోటి ప్రమోటింగ్ క్లీన్ వాటర్. 80% ఉన్న క్లీన్ వాటర్ ప్రపంచవ్యాప్తంలో 80% క్లీన్ వాటర్ లేదు, 20% ఉంది. సో దీనికి ఉపయోగం ఏంటంటే పరిష్కారము హైడ్రాలజీ ప్రాజెక్ట్ పెట్టుకోవాలి. ప్రతి ఒక్క దాన హైడ్రాలజీ ప్రాజెక్ట్ పెట్టుకోవాలి. హైదరాబాద్లో కూడా డ్రింకింగ్ వాటర్ క్లీన్ లేదు. కృష్ణా వాటర్ ఎట్లా కాలుష్యం అవుతుంది, మూసీ రివర్ నుంచి ఎట్లా పోతుంది, వ్యర్థ జలాలు లేకుంటే అవి ఏంది సీవేజ్ నాలాలు ఎట్లున్నాయో, సో ఈ విధంగా క్లీన్ వాటర్ అనేది లేదు. హైడ్రాలజీ ప్రాజెక్టే దీనికి పరిష్కారం. నెక్స్ట్ ఎయిర్ పాయిజన్ అవుతుంది. ఈ పొల్యూషన్ ద్వారా ఎయిర్ అనేది పాయిజన్ అవుతుంది. పాయిజన్ కానికి ఏంటంటే PM2.5, PM10 అంటే పర్టికులేట్ మ్యాటర్ అనమాట. ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ అని ఉంటుంది. సో ఇవి విపరీతంగా డబుల్ ట్రిబులే కాదు, 10% పెరిగిపోయిందనమాట. ఇది పెరిగినప్పుడు ఏమవుతుందంటే ముక్కులకెంచి నోట్లకెంచి పీల్చిపోయి బ్లడ్ సర్క్యులేషన్లో అయిపోయి పోని హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నమాట. ఓ దిక్కు పొల్యూషన్ పెరిగిపోయింది, ఇంకో దిక్కు కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లో పెరిగిపోయింది. సో హైదరాబాద్లో కాదు ప్రపంచవ్యాప్తంగా కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయింది. ఆ కార్బన్ డైఆక్సైడ్ క్యాప్చర్ చేయాలంటే లక్షల కోట్లు కావాలి. అది మన తన లేదు డబ్బు. సో కావున చాలా కష్టము. ఈ పొల్యూషన్ని నివారించాలన్నా చాలా కష్టం. పొల్యూషన్ నివారించాలంటే అందరూ
1.4 బిలియన్ మంది భారతీయులు ఎలక్ట్రిక్ వెహికల్ వాడాలంటే ఎట్లా? ఎలక్ట్రికల్ వెహికల్ వాడినరనుకో, అది ఎక్కడైనా ఆగిపోయిందనుకో, అందులో ఏముంటది సాఫ్ట్‌వేరు, మోటారు, నెక్స్ట్ బ్యాటరీ ఉంటది. ఈ 3 ప్రాబ్లమ్‌లు ఏదైనా అయిందంటే బ్రేక్ డౌన్ అయితది, మెకానిక్ ఉండడు, అది ఫెయిల్యూర్ అయితుంది. సో, దీనికి గూడా రాబోయే రోజుల్లో తొందరనే గవర్నమెంట్ చర్యలు తీసుకొని యథావిధిగా ఇది చేస్తే అందరూ ఎలక్ట్రికల్ వెహికల్ వాడతారు. ఈ 2025లో బ్యాన్ చేయాలి పెట్రోల్, డీజిల్ వెహికల్స్. అమ్మడం గూడా బ్యాన్ చేయాలి. ఇది స్క్రాప్ సిస్టమ్ అని బీజేపీ లీడర్ గవర్నమెంట్ చెప్పింది కాబట్టి ఇమీడియట్‌గా 2025కి పెట్రోల్, డీజిల్ మ్యానుఫ్యాక్చరింగ్ బంద్ చేయాలి అండ్ సేల్స్ బంద్ చేయాలి. లేకుంటే కాలుష్యంతోని మనుషులు క్యాన్సర్ వ్యాధితోని చచ్చిపోతారు. నెక్స్ట్ ఎయిర్ పాయిజన్ కాబోతుంది కాబట్టి ఆక్సిజన్ కూడా డిక్రీజ్ అవుతుంది. హైదరాబాద్‌లో గానీ ఎక్కడైతే ఉన్నదో ఆక్సిజన్ డిక్రీజ్ అవుతుంది. కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోయింది. పొల్యూషన్ పెరిగిపోయింది. దీని మూలంగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. నెక్స్ట్ ల్యాండ్, అన్‌హెల్తీ ల్యాండ్. ఇండియా మొత్తం సర్ఫేస్ వాటరు 80% సర్ఫేస్ వాటర్ అంతా కంటామినేట్ అయింది. ల్యాండ్ కూడా అన్‌హెల్తీ అయిపోయింది. గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ అసలు లేదు. సో, ఆ డిపార్ట్మెంట్ ఉందో లేదో తెలియదు ఎవరికీ. సో, దానికి కూడా ఒక ట్యాక్స్ అనేది లేదు. కావున ఇష్టం వచ్చినట్టు బోర్‌లేసుకోవడము, వాటర్ గుంజడం చేస్తుర్రు. నెక్స్ట్ క్వాలిటీ హెల్త్ కేర్. ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో భారత రాజ్యాంగం వల్ల సర్వీస్ సెక్టర్‌లోకి వస్తది. అంటే స్వల్పంగా తీసుకోవాలి డబ్బులు రీజనబుల్‌గా. గవర్నమెంట్‌లో అయితేనేమో అంతా టీ టీనేజర్సే ఉంటారు. డు డాక్టర్స్ కూడా స్టూడెంట్సే ఉంటారు. క్వాలిటీ ట్రీట్మెంట్ ఉందో లేదో చాలా కష్టము. సో, సర్వీస్ రాబోయే రోజులలో విపరీతమైన రోగాలు చిల్డ్రన్స్ కూడా వస్తాయి. క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తాయి కాబట్టి హెల్త్ కేర్ సిస్టమ్ అనేది కఠినమైన లాస్ తీసుకొచ్చి స్ట్రిక్ట్‌గా చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఎఫికసీ ఆఫ్ మెడిసిన్స్. ఏ మెడిసిన్స్ తీసుకుంటే అది పనిచేస్తుందో లేదో వెరీ ఇంపార్టెంట్. సెకండ్ క్రాప్ మెడిసిన్స్ తయారు చేయడము బ్యాన్ చేయాలి. సో, దీనికి చాలా ఇంపార్టెంట్. సెకండ్ క్రాప్ మెడిసిన్స్ అనేది నేను చూసినంత మటుకు గాంధీ ఇక్కడ స్టేషన్ కాడ, కోటి కాడ ఉంటాయి. వరల్డ్ వైడ్‌గా కూడా ఈ సెకండ్ క్రాప్ మెడిసిన్స్ బ్యాన్ చేస్తే బాగుంటుంది. ఎఫికసీ ఆఫ్ మెడిసిన్స్ అనేది ప్రతిదీ క్వాలిటీ ఉంటుంది. అడ్రెస్సింగ్ గ్లోబల్ పాండమిక్స్. మనం కరోనా వైరస్ చూసాము. సో, దీని మూలంగా ఏమైందంటే ఎవరికైతే రోగ నిరోధక శక్తి లేదో వాళ్ళందరూ చనిపోయారు. 70 లక్షల మంది. ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో ఆ వ్యాక్సిన్ కూడా కొద్దిగా ఫెయిల్ కావడం మూలంగా ఏమైంది బ్రెయిన్ బ్లడ్ క్లాట్ కావడము, దాని మూలంగా కూడా చనిపోతుండ్రు. సో, ఇది న్యూస్లో కూడా మీడియా న్యూస్లో వచ్చింది. సో, ముందుకు గ్లోబల్ ఏదైనా వైరస్ వస్తుందని చెప్తున్నారు నిపుణులు. 2028లో వస్తుందని చెప్తున్నారు. మళ్ళీ దానికోసం ఎట్లా ఎదుర్కొంటారు. సో, వ్యాక్సిన్ తీసుకొని భయపడుతున్నారు జనాలు. సో, మీరందరూ ఏంటంటే మంచి ఫుడ్ తినండి. మంచి ఫుడ్ దొరకది. ఏది కానీ మొత్తం కల్తీ. ఏదైతే పండిస్తుండ్రో అన్ని పెస్టిసైడ్ పెట్టి పండిస్తుండ్రు. ఆర్గానిక్ ఫుడ్ లేదు. దాని బాయిలింగ్ పాయింట్ పెస్టిసైడ్ వచ్చేసి 400 డిగ్రీస్. ఇకపోతే 100 డిగ్రీస్లో వంట చేస్తాము. సో, ఆ పెస్టిసైడ్ కంటెంట్ వల్ల ఇదవుతుంది. ఆర్గానిక్ ఫుడ్ చేస్తే చాలా విపరీతమైన రేట్ ఉంటుంది. సో, కావున చాలా కష్టము. సో, అదేనమాట నేను చెప్పేది. నెక్స్ట్ హెల్త్ క్రైసిస్ ఈ పొల్యూషన్ కావచ్చు, లేకుంటే ఈ వైరసెస్ పాండమిక్స్ కావచ్చు. దీని మూలంగా ఏమవుతుందంటే హెల్త్ ఇష్యూస్ బాగా పెరిగిపోయి అండ్ రాబోయే రోజుల్లో ఈ జనరేషన్కు ముందుకు 50 సంవత్సరాల కన్నా మించి బతకరు. సో, అది చనిపోతారన్నమాట. సో, అది జాగ్రత్తగా. ఎందుకంటే మీ చేతులనే ఉంది ఆయుధము. ఇది ఓటు హక్కు. ఈ ఓటు హక్కు మీరు నీతి నిజాయితీ పరులకు వేసిండ్రనుకో, చదువుకున్న వారికి మంచి లీడర్ని ఎన్నుకున్నారనుకో, మీకు భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడన్నా కొద్దిగానన్నా భవిష్యత్తు ఉంటుంది, కానీ లేదు. 2030 మటుకు ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి. నేనైతే ఏవైతే చెప్తున్నానో అవన్నీ. నెక్స్ట్ రెడ్యూసింగ్ కాన్ఫ్లిక్ట్స్ అంటే ఇప్పుడు చూసినాము ఉక్రెయిన్ రష్యా వార్ 2022
ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. రష్యా ర- వారు అతను రష్యా అతను పుటిన్ అనేవాడు అందరితో దౌర్జన్యంతో గెలిచి అతను చేసిండు. వాడు ఏమైపోయిండు, ఉక్రెయిన్ అంత చిన్న రాజ్యంతో పోట్లాడి లక్షలాది మంది చనిపోయారు. సో ఆ వార్ ఇంకా జరుగుతుంది కాబట్టి ట్రంప్ అనేది గెలిచిండు. ఇప్పుడు ట్రంప్ వచ్చినప్పుడు ఏమంటుండు, మన దేశం మనమే చూసుకుందాము, మనదే ప్రపంచవ్యాప్తంగా 25% బిజినెస్ ఉంది, మనం ఏమైందని సుంకాలు పెంచేసిండు. సుంకాలు అంటే ట్యాక్సెస్. చైనాకు 100% ట్యాక్స్ వచ్చింది. సో దీని మూలంగా ఏమవుతుందంటే బిజినెస్ ఎన్విరాన్మెంట్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయాలంటే ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ కట్టాలంటే ప్రాఫిట్ మార్జిన్ తగ్గిపోతుంది. సో అది డొమెస్టిక్ ఏం చేస్తారంటే, డొమెస్టిక్ చేయాలంటే డిమాండ్ ఉండదు. సో డిమాండ్ లేకుంటే ప్రాఫిట్ రావాలంటే నాణ్యత ఉండదు. ఇది లాజిక్ అనమాట. ఎక్స్పోర్ట్ చేస్తే నాణ్యత ఉంటుంది, ట్యాక్స్ కట్టాలి. సో ఈ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఉంది. నెక్స్ట్ ఉదికి చైనా, తైవాన్ మీద వార్ ఆఫ్ నేషన్స్ ఇవన్నీ, ఉక్రెయిన్, రష్యా ఇవన్నీ, నార్త్ కొరియా ఇవన్నీ. స్ట్రెంథనింగ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. హ్యూమన్ రైట్స్ అంటే మానవుల హక్కుల సంఘం అనేది ఉందా లేదా ఈ కాలంలో అనిపిస్తుంది. అందుకని యునైటెడ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మంచి పవర్స్ ఇచ్చేట్టు అనుకో బాగుంటుంది. కొంబాటింగ్ కరప్షన్, లంచగొండితనం మన భారతదేశంలోనే ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, డబ్బులు ఇచ్చి ఓటేయొద్దు, డబ్బులు తీసుకొని ఓటు వేయొద్దు, చదువుకున్న వాళ్ళు నీతి నిజాయితీ వేయాలి. పొలిటికల్స్ అన్నీ లగ్జూరియస్ లైఫ్ పడతారు, లగ్జూరియస్ లైఫ్ అనుభవిస్తారు వాళ్ళు. సో ఈరోజు ఆల్రెడీ కేసీఆర్ గవర్నమెంట్ అనేది 7,00,000 కోట్ల మీద అప్పులు చేసిపోయాడు. ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్ గవర్నమెంట్ వచ్చింది. వాట్సాప్లో ఈరోజు చూశాను నేను, 389 డేస్లో 1,38,000 crores అప్పు చేశాడంట. అప్పులు చేస్తేనే డబ్బు ఉంటేనే గవర్నమెంట్ నడుస్తుంది. సో అది విధంగా ఎంతో ఎంతో ఆ మోడీ గవర్నమెంట్ జిఎస్టీ ట్యాక్స్ తెచ్చిండు కాబట్టి సగము ఉత్పత్తి రెవెన్యూ స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది, సగము సెంట్రల్ గవర్నమెంట్కి వస్తుంది. దాన్ని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ ఏమంటుండంటే గబ్బర్ సింగ్ ట్యాక్స్ అంటుండు. రెవెన్యూ లేని గవర్నమెంట్ ఎట్లా నడుపుతారా బాబు మీరు? రెవెన్యూ ఏడుంది చెప్పు. ఎవడైతే కిరాయిల మీద బతాడో ఆ కిరాయిలకు ట్యాక్స్ కడుతుండ్రా? లేదు. అన్అఫిషియల్గా 100% మంది బిజినెస్ చేయడము పెడతలేడు. ప్రొడక్షన్ తీయాలి, మార్కెటింగ్ చేయాలి, నాణ్యత ఉండాలంటే అయితలేదు, బిజినెస్ లాస్ అవుతుంది. అందుకని బిల్డింగ్లు కట్టాలి, కిరాయిలకు ఇవ్వాలి, రియల్ ఎస్టేట్ దందా చేయాలి. ఏదో ఒక బ్రోకర్ దందా, బ్లాక్ మనీ వైట్గా కన్వర్ట్ చేస్తారు కాబట్టి ఈ దందా మీద ఇండియా నడుస్తుంది. ఈ దందలన్నీ ప్యూర్ఫుల్ లాస్ తెచ్చి కఠినమైన పనిష్మెంట్లు ఇచ్చి చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ రూల్ ఆఫ్ లా, ఇంజస్టిస్. ఇప్పుడు క్రిమినల్ లీడర్సే పరిపాలిస్తున్నారు అంతా. గొప్పవానికి ఒక కానూను, బీదోనికి ఒక పనిష్మెంట్. గొప్పోడు ఉండనుకో రాత్రి శనివారం ఉండని ఆదివారం ఉండని వానికి బెయిల్ వచ్చేస్తుంది. అదే బీదోడు ఉందనుకో వానికి రాదు. సో ఈ విధంగా న్యాయ వ్యవస్థ తయారైంది. ఈ న్యాయ వ్యవస్థము క్రమశిక్షణలో రావాలంటే ఎవడైతే తప్పుడు కేసుకు తోని పోట్లాడతాడో లాయరు, వానికి తప్పుడు కేసు అయింది నిజము గెలిచిందనుకో తప్పుడు కేసు మీద లాయర్ని వానికి పనిష్మెంట్ ఇవ్వాలి. ఇస్తేనే అప్పుడు ఇవన్నీ సమాజంలో ఇవన్నీ ఇదైతాయి. ఎవడైనా ఊ అంటే ఆ అంటే కేసులు పెట్టడము ఇది జరుగుతుంది. అండ్ సినిమా ఇండస్ట్రీ కూడా ఇప్పుడు సమాజంలో మంచి చేయాలి. పేదరికం ఎలా నిర్మించాలి, నిరుద్యోగం నిర్మూలించాలంటే ఏం చేయాలి, పొల్యూషన్ నివారణ చేయాలంటే ఏం చేయాలి, ఇట్లా వందలాది కథలు తీయవచ్చు. అది చేత కాదు, వాడిని హింసించాలి, వాడిని పొడి చేయాలి, లేడీస్ని హీరోయిన్ని ప్రైవేట్ పార్ట్స్ చూపెట్టాలి, స్మగ్లింగ్ చేయాలి. ఇవి ఆ సినిమాలు. ఇట్లా చూస్తే మీరు చెడు చూపెడితే సమాజం కూడా చెడే తయారవుతుంది. సో వీళ్ళంతా డబ్బుల కోసము దేశం మీద ఏమాత్రం గౌరవం ఉండదు అని నేను చెప్తున్నా. టెర్రరిజం ఏంటంటే మైగ్రేషన్ కంట్రోల్ చేసుకోవాలి. ఏ స్టేట్లో ఉన్న
అభివృద్ధి ఆ స్టేట్లో అభివృద్ధి చేసుకోవాలి. చేయలేదనుకో వాడు మంచి రెవెన్యూ ఉన్న పర్ క్యాపిటల్ ఉన్న స్టేట్లోకి వస్తాడు. మైగ్రేషన్ అవుతుంది, క్రైమ్ ఎక్కువైపోతుంది. సైబర్ థ్రెట్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ తొందరగా ఇంప్లిమెంట్ చేయాలనే విధాలుగా సైబర్ థ్రెట్స్ అవుతాయి. ఆర్మ్స్ కంట్రోల్, కొన్ని రిచ్ నేషన్లో గన్ వైలెన్స్ ఉంది కాబట్టి స్ట్రిక్ట్ లాస్ తీసుకొస్తే బాగుంటుంది. పావర్టీ, ఏ ఏ దేశంలో కరప్షన్ ఉండదో ఆడ పేదరికం ఉండదు. కరప్షన్ అనేది నిల్ చేసేయాలి అండ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. ఎడ్యుకేషన్, నో చైల్డ్ లేబర్. ఎడ్యుకేషన్ 100% లిటరసీ చేయాలంటే చైల్డ్ లేబర్ ఉండొద్దు అండ్ సర్వీస్ సెక్టర్లు ఉండాలి. ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ స్కూల్స్ పంపుతారు డబ్బుతోని, అదన్నీ రీజనబుల్ చేయాలి, సర్వీస్ చేయాలి. నెక్స్ట్ న్యాచురల్ డిజాస్టర్స్, సీ కోస్ట్ ఏరియాస్ ఎన్నైతే ఉన్నాయో ఇండియాలో కానీ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళందరూ చచ్చిపోతారు, మునిగిపోయి చచ్చిపోతుంది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం. ఎప్పుడైతే ఈ 1.5 టెంపరేచర్ తగ్గలేదో అప్పుడు, లేకుంటే 1.5 ఉష్ణోగ్రత 3 degrees పోయిందనుకో అయినా ఇంకా విపరీతంగా చచ్చిపోతారు. నెక్స్ట్ రిసోర్సెస్ స్కార్సిటీ, వాటర్ షార్టేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ స్ట్రిక్ట్ రూల్స్ తేవాలి, పవర్ఫుల్ లాస్ తీసుకొచ్చి పనిష్మెంట్లు ఉంటే రిసోర్సెస్ను అది సౌకర్యంగా అదుపులోనే వాడుకోవాలి. నెక్స్ట్ పాపులేషన్ గ్రోత్. పాపులేషన్ అంటే ఒక్క కపుల్కి ఒక సంతానమే ఉండాలి, ఇద్దరిని కలిసి సాటిస్ఫై కావద్దు. జనాభా ఈరోజు భారతదేశంలో 1.4 బిలియన్ పాపులేషన్ అయింది. ఎందుకంటే గత 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అప్పుడు ప్రతి ఒక్కడు పెళ్లి చేసుకోవాలి, డజన్ మందిని కనాలి. ఆ డజన్ మంది ఒక పాపులేషన్ అనేది ఇప్పుడు విపరీతంగా పెరిగింది. ఇప్పటికీ పెళ్ళిళ్ళు అయినా కానీ ఆడిద్దరు తప్ప తృప్తి పడ్డాడు, ఇద్దరు కన్నాకనే వాడు ఆపరేషన్ చేయిస్తాడు. అది పరిస్థితి భారతదేశంది. నెక్స్ట్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. ఎలన్ మాస్క్ అనే ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు. మళ్ళీ ఆయన స్పేస్ ఎక్స్ప్లోరేషన్, స్పేస్ షిప్ అని తీసి 2030లో డబ్బున్న వాళ్ళు ప్రతి ఒక్కరు స్పేస్లో పోయి మార్స్లో పోయి బతకొచ్చు. ఈవెన్ ఆస్ట్రోనాట్స్ కాదు, ఆస్ట్రోనాట్ పోయింది టైం. ఇప్పుడు ప్రతి ఒక్కరు డబ్బు ఉంటే చాలు ఆడ పోయి బతకొచ్చు. ఆ విధంగా ఇదవుతుంది. ఎందుకంటే ఇక్కడంతా వాతావరణం మొత్తం కాలుష్యం అయిపోయింది. అందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మనది యూత్ పాపులేషను, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ కాబట్టి రోబోట్స్ వస్తున్నాయి కాబట్టి ఏ విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది, ఈ అన్ఎంప్లాయ్మెంట్కు ప్రోత్సాహం ఇస్తుందా లేకుంటే రోబోట్స్కి ఇస్తుందా అనేది చేసి చూడాలి. కంక్లూజన్ ఆఫ్ ద వీడియో వచ్చేసి ఏం చెప్తున్నానంటే, ప్రతి ఒక్క పుట్టినవాడు సమానత్వుడు. సో అందరి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అందరు బాగుండాలి. ఈక్వాలిటీ, నో ఇన్ఈక్వాలిటీ. అంటే గొప్ప బీద అనేది ఏం లేదు. ఏ రోజు కాలము ఇంకొక 20 ఏళ్ళు 30 ఏళ్ళల్లో ఇవి పరిష్కారం కాలేదనుకో, నేను ఏవైతే చెప్పాయో అప్పుడు డబ్బు పనిచేయదు, టోకన్ సిస్టమ్ ఉంటుంది. డబ్బు ఉన్నవాడు మంచిగా రాయల్గా బతకాలని ఉంటాడు. డబ్బు కానీ ఆస్తులు కానీ ఏవి పనిచేయది. నో డిమాండ్. నేను మొదలే చెప్పిన ఐక్యరాజ్య సమితులకు నో డిమాండ్. ఎప్పుడైతే విపరీతమైన ప్రాణ నష్టం కలుగుతుందో వైరస్ల ద్వారా, లేకుంటే భూకంపాల ద్వారా, లేకుంటే వాతావరణ మార్పుల ద్వారా డబ్బులు పనిచేయకూడదు. డబ్బులు పనిచేస్తే అది జైళ్ళల్లో టోకన్ సిస్టమ్ ఉంటుంది. ప్రతి ఒక్కడు ఏదైనా చేయాలంటే డబ్బు పెట్టుకొని వాడు మంచిగా ఉంటాడు. టోకన్ సిస్టమ్ చేస్తే ఇవన్నీ పోతాయి, ఆస్తున్నాడు కూడా వేస్ట్ అయ్యి. అది సో ప్రజలారా నేను చెప్తున్నా, మనిషికి మనిషిని ప్రేమించండి, ఆప్యాయత ఉందండి, పేషెన్స్ పెట్టుకోండి, కోపము పగలు పంతాలకు పోకండి, మీ ఆరోగ్యంగా బతుకుతారు. ఎక్సర్సైజ్ చేయండి, ఫిజికల్ ఇన్యాక్టివిటీ. ఈరోజు సెల్ ఫోన్ ఉంది, ఇంటర్నెట్ కాలము. ఆకుప్రెషర్ చేయండి, యోగా చేయండి, యోగా ముద్రాస్ చేయండి, వాకింగ్ చేయండి, ఆరోగ్యంగా ఉండండి నేను కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ 2025.